లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే వచ్చానండి. ఏంటి అంటే కంపారిజన్. అరే, కంపారిజన్ ఇంట్రెస్టింగ్ టాపికా అంటారు కదా, ఐ నో. బట్ కంపారిజన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తాను. మనకి తెలుసో తెలియకుండానో ఒక తల్లి పిల్లలు పుట్టిన వెంటనే, లేకపోతే తండ్రి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తామో, ఆ పిల్లను ఇలా తీసుకోగానే స్టార్ట్ చేస్తాం. ముక్కు నాలాగుందా, లేకపోతే కన్ను నాలాగుందా, విచ్ ఈజ్ నాట్ రాంగ్. నేను అది తప్పు అనట్లేదు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే కంపారిజన్ స్లోగా వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ ఫ్రెండ్స్తోని, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అన్న ఉంటే అన్న, అక్క ఉంటే అక్కతోని స్టార్ట్ చేస్తాం కదా. వీడి కలర్ ఇలాగా, వీళ్ళ కలర్ ఇలా, వీళ్ళది ఇలా, వీళ్ళ ముక్కు ఇలా, వీళ్ళ కన్ను ఇలా, కానీ వి కంపేర్ స్లోగా స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్లో దాని ఎఫెక్ట్ ఏమి ఉండదండి. బికాస్ బేబీ మైండ్స్లో ఉంటారు కదా, వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉండదు మ్యాక్సిమం. బట్ స్లోలీ మనం అదే రిపీట్ చేయటం వల్ల వాళ్ళకి ఏమైపోతూ ఉంటుందంటే, సబ్కాన్షియస్ లెవెల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు టీనేజ్ దగ్గరికి వెళ్ళేసరికి, ఓ నేను నచ్చట్లేదు వీళ్ళకి. ఐదర్ మనం ఏదైతే పిల్లనో చూసి వాళ్ళలాగా నువ్వు ఎందుకు లేవు అనే క్వశ్చన్స్ పదే అంటూ వాళ్ళని కానీ పెంచింటే, వాళ్ళు 12-13 years వచ్చేసరికి నేను మా అమ్మ నాన్నలకి నచ్చను, ఎందుకంటే వాళ్ళలా నేను లేను కాబట్టి. ట్రై చేస్తారు 12-13 years దాకా, ట్రై చేస్తారు వాళ్ళలాగా వీళ్ళు ఉండి ఇంప్రెస్ చేయడానికి పేరెంట్స్ని. బట్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ గివ్ అప్ ఎట్ అ పాయింట్ అనమాట. నేను ఇంకెట్లున్నా నచ్చను కాబట్టి నేను అపోజిట్ చేస్తానని స్టార్ట్ చేస్తారు. చాలామంది టీనేజ్ మదర్స్ కంప్లైంట్స్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. నేను ఏం చేసినా సరే వాడికి నేను పడట్లేదు మేడం, ఏం చేయండి అని అంటే, ఈ కంపారిజన్ని మనం తెలుసో తెలియకో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చేసి ఉంటాం. అదే అని నేను అనట్లేదు, వేరే రీజన్స్ కూడా ఉండుంటాయి. బట్ ఒకవేళ మనం కానీ ఆ కంపారిజన్స్ స్టాప్ చేస్తే, అంటే మనం తగ్గించుకుంటే, వాళ్ళని వాళ్ళలానే చూద్దాం. ప్రతి సోల్లో కూడా దేవుడు ఏదో ఒక్కటి వాళ్ళలో ఒక యునీక్ క్వాలిటీ పెట్టింటాడు. కొంతమంది వ్యాపారం కోసం పుట్టుండొచ్చు, కొంతమంది ఉద్యోగం కోసం పుట్టుండొచ్చు. మనం ఇద్దరిని కంపేర్ చేసి నువ్వెందుకు వ్యాపారం చేయలేకపోతున్నావు అని వీళ్ళని అడిగినా, నువ్వెందుకు వాళ్ళ ఉద్యోగం చేయలేకపోతున్నావు అని వీడిని అడిగినా, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చంపేస్తున్నాం మనం. అలా అని మేడం వాడు రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతున్నాడు అంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను చాలా చూశాను. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి గత 5-6 yearsగా ఇంట్లోనే ఉన్న వాళ్ళని చూశాను, 12-13 years ఉన్న వాళ్ళని చూశాను. సో అంటే ఇక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా కూడా పేరెంట్స్గా వాళ్ళకి అది చాలా కష్టం. సో బోత్ ద పార్టీస్ నేనేం చెప్తున్నా అంటే, కంపారిజన్ అనే దరిద్రాన్ని నేను దరిద్రం అని అంటాను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ మీద పడుతుంది కదా. కంపారిజన్ ఈజ్ అ నెగటివ్ ఎనర్జీ. మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, లేదు మనం వేరే వాళ్ళని వాళ్ళతో ఇంకో వాళ్ళతో కంపేర్ చేసినా, మనం ఇస్తోంది ఏంటి వాళ్ళకి అంటే ఒక పనిష్మెంట్. ఎందుకు వాళ్ళలాగా ఉంటే బాలేరు అన్న మనం మెసేజ్ ఇస్తున్నాం. మీరు మారిపోండి, అప్పుడే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తా. దిస్ ఈజ్ నెవర్ లవ్. ఇది అసలు లవ్ కాదు. మనం ఇచ్చేదేమో పనిష్మెంటు, రిటర్న్ మాత్రం లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? కెన్ యూ సీ ద డిఫరెన్స్? సో కంపారిజన్ అన్న దరిద్రం నుంచి కొంచెం మనందరం కూడా బయటికి వద్దాం. ఎందుకనంటే ఎవ్వరికి ఇది పనికి రావట్లేదు. మనకి చిన్నప్పుడు ఒక లెసన్లో చూపించారు కదా, నేను మళ్ళీ అక్కడ ర్యాబిట్ మాకు చాలా ఇష్టం. అది ర్యాబిట్ అండ్ టార్టాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీలో కంపేర్ చేయలేదు, రైట్, కానీ రేస్లో పార్టిసిపేట్ చేశారు. ఫైనల్గా విన్ అయింది ఎవరు, రైట్? అంటే టార్టాయిస్ క్వాలిటీ టార్టాయిస్దే, అది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ప్రూవ్ చేశారు. అంటే ర్యాబిట్ ఎంత పరిగెట్టగలిగినా, టార్టాయిస్ ఎంత స్లోగా నడిచినా డెస్టినీ ఎవరు రీచ్ అయ్యారు అన్నది అక్కడ పాయింట్ కదా. సో ఎంత నువ్వు ఎనర్జెటిక్గా యాక్టివ్గా మన అందరికీ కనిపిస్తున్నా, కొంతమంది మనం ర్యాబిట్, సపోజ్ టార్టాయిస్ లాంటి వాళ్ళని, ర్యాబిట్ అంత స్పీడ్గా ఉంది చూడు, నీ పక్కింటి వాడు ఆల్రెడీ ఇంత బాగా చదివేస్తున్నాడు చూడు, పక్కింటి వాళ్ళు 4 o'clockకి లేసిపోయారు చూడు, పక్కింటి బాబు మార్నింగే కాలేజ్కి వెళ్ళిపోయాడు, నువ్వు మాత్రం లెగవు. లేపండి, మీ పిల్లల్ని నిద్ర లేపండి, చదవమనండి, తప్పు కాదు. కానీ వాడిలాగా నువ్వు లెగట్లేదు ఎందుకు? ఈ అమ్మాయిలా నువ్వు చదవట్లేదు ఎందుకు? నీ అన్నయ్యకి ఇంత పెద్ద ర్యాంక్ వచ్చింది, జాబ్ వచ్చింది, నీకు మాత్రం ఎందుకు రాలేదు? ఇది మనం కొంచెం తగ్గించుకుంటే మనం ఏం చేస్తామో చెప్పిన, నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్లో
వాళ్ళు కంపారిజన్ ఆపేస్తారు. వెన్ వీ స్టాప్ కంపారిజన్, దే విల్ స్టాప్ కంపారిజన్. ఇలా మనం కొంచెం బెటర్ వైపు వెళ్ళొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ పగలు ప్రతీకారాలు పెరిగిపోయి, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా న్యూస్లో, పగలు ప్రతీకారాలు పెరిగిపోయి సొంత ఇంట్లో సొంత వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటున్నారు, అంత స్టేజ్కి వెళ్ళిపోతుంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టినప్పుడు ఇద్దరు ఒకటే తల్లి కడుపు నుంచి పుడుతున్నారుగా. కానీ పెరిగే కొద్దీ బిలీఫ్ సిస్టమ్స్లో వాళ్ళని తక్కువగా, పక్కన వాళ్ళని ఎక్కువగా అనుకుంటున్నారు. ఎందుకు? అది కూడా ఫీడింగ్ ఎవరిచ్చారు? తెలుసో తెలియకో చుట్టుపక్కల వాళ్ళమేగా. కంపారిజన్ చేసి వాళ్ళు నిరంతరం వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్లో జీరో వెళ్ళిపోతుంది మనం ఇస్తున్న ఒక్క మాట వల్ల. దానికంటే నిజంగా చెప్తున్నా, ఇవన్నీ కాస్త బంద్ చేసి కంపారిజన్ తగ్గించి వాళ్ళు ఎలా ఉన్నారో అలానే, నువ్వు ఇలా ఎందుకు లేవు అనే కంటే నీలో ఇది క్వాలిటీ బాగుంది, నువ్వు దీని మీద ఫోకస్ చేస్తే నువ్వు ఫర్దర్గా చాలా బాగుంటావు. మన టాక్ ఎప్పుడైతే మారుతుందో, ముఖ్యంగా మన ఆలోచనలు ఎప్పుడైతే మారుతాయో మన పాజిటివ్ వర్డ్స్ వస్తాయి. మన పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో వీ విల్ సీ పాజిటివిటీ కదా. సో కొంచెం కంపారిజన్ తగ్గించుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక స్టోరీ ఉంటుంది, అది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక యజమాని దగ్గర పని చేస్తాడు ఒక తోటమాలి లాంటివాడు. సో రోజు కింద నుండి పై దాకా ఉంటుంది అనమాట వాళ్ళిల్లు. సో ఒక కొలం దగ్గర నుంచి నీళ్ళు పట్టుకొని 2 పాట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాగా కర్ర పెట్టి దానికి ఇట్లా ఏలాడే 2 కడలి ఆడ కావడి, అందులోంచి ఇట్లా పాట్స్ని నీళ్ళు నింపుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు పైకి రోజు. ఒక కుండకి కొంచెం క్రాక్ ఉంటుంది, క్రాక్ ఉండి ఆ లీకేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక కుండ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఇంపర్ఫెక్ట్ కుండ రోజు బాధపడుతూ ఉంటుంది అనమాట. పైకి వెళ్ళేసరికి, ఆ యజమాని ఇంటికి ఎప్పటివరకైతే వెళ్ళేసరికి పైకి ఈ కుండలో సగం నీళ్ళు ఖాళీ అయిపోతుంటాయి, అదే పర్ఫెక్ట్ కుండలో నిండు ఉంటాయి. సో ఈ కుండ ఏదైతే పగిలిపోయిందో అది బాధపడుతుంటుంది అనమాట. అరే నేను సగం ఖాళీగా ఉన్నాను, నేను సగం ఖాళీగా ఉన్నాను, వాడిలాగా లేను, నేను సగం ఖాళీగా ఉన్నాను అనేసి. సో ఈ బాధ ఎప్పుడైతే అది ఎక్స్ప్రెస్ చేస్తుందో, ఇదంతా స్టోరీయే, బట్ స్టిల్ దెర్ ఈజ్ అ గుడ్ లెసన్ బిహైండ్ ఇట్, మోటో ఉంటుంది దాని వెనకాల, రైట్. ఈ కుండ ఎప్పుడైతే ఇది ఎక్స్ప్రెస్ చేస్తుందో అతనికి, ఓనర్కి, అతను చెప్తాడనమాట, మోసే అతను, కాదు నువ్వు ఈరోజు ఒక్కరోజు ఏం చేయనంటే నీళ్ళు తీసుకొని నేను పైకి వెళ్ళేదాకా నువ్వు జస్ట్ నీ చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్ని కౌంట్ చేయాలి అంటాడు. అంటే సరే ఎందుకు ఫ్లవర్స్ని కౌంట్ చేయమన్నాడు అని, సరే అలా నీళ్ళు నింపుకొని 2 కుండల్లో నింపుకొని అతను అలా పైకి ఎక్కుతున్నంతసేపు కూడా పైకి వెళ్ళే వరకు చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ చూస్తూ ఉంటుంది ఈ కుండ. చూసేసరికి దానికి బాగా అనిపిస్తాయి, పువ్వులు ఉంటాయి, కలర్ఫుల్ పువ్వులు ఉంటాయి, అండ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తుంది, జర్నీ అంతా ఎంజాయ్ చేస్తుంది. నాలో నీళ్ళు పోతున్నాయో కారిపోతున్నాయి అనే అనుకునే బాధ కుండ ఇప్పుడు కూడాని ఈసారి ఫ్లవర్స్ మీదకి ఫోకస్ మళ్ళించింది. పైకి వెళ్ళి ఇంకా పెట్టే టైం కల్లా ఈ కుండలో సగం ఖాళీ ఎలానో అయిపోతాయి కదా, అయిపోయింది. మళ్ళీ సడన్గా దానికి కనిపిస్తుంది, అయ్యో నాలో నీళ్ళు మాత్రం సగం అయిపోయాయి. అప్పుడు ఈయన అంటాడు, సగం ఖాళీ ఉన్నాని అనుకుంటున్నావు కానీ నీలో ఉన్న ఇంపర్ఫెక్షనిజం, అంటే నీలో ఉన్న వీక్నెస్ ఏంటి? పగిలిపోవడం, అంతే కదా. కానీ పనికి రాకుండా అయితే అవ్వలేదు కదా. అందుకనే నేనేం చేశానంటే, నువ్వు రోజు ఒక్కో డ్రాప్ అనేది వేస్ట్ అవ్వకుండా అక్కడ నేను సీడ్స్ పెట్టుకుంటూ వెళ్ళాను కాబట్టి కింద నుండి మనం పైకి వెళ్ళే లోపల రోజు నీ నుంచి నీళ్ళు పడి అక్కడ మొక్కలు పువ్వులు కాసేదాకా వచ్చినాయి అన్నాడు. అంటే తను ఆ కుండ, ఇంపర్ఫెక్ట్ కుండ నుంచి వచ్చిన నీళ్ళ ద్వారా ఇంత అందంగా ఒకవైపు మాత్రమే ఫ్లవర్స్ ఉన్నాయి, అది గమనించావా అని అడుగుతాడు. అంటే ఈ స్టోరీలో అక్కడ చెప్పడానికి ఏంటి అంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, రైట్. అలాని ఎవ్వరూ ఇంపర్ఫెక్ట్ కాదు. మనందరం కూడా ఇంపర్ఫెక్షన్స్ మీద వర్క్ చేస్తూనే ముందుకెళ్ళాలి. నేను పర్ఫెక్ట్గా ఉన్నా అనుకున్న రోజు లైఫ్ బంద్ అయిపోతుంది. అలా అని అయ్యో నేను చాలా వర్స్ట్గా ఉన్నాను, దిస్ ఇస్ నెగటివిటీ, రైట్. సెల్ఫ్ బ్లేమ్ వద్దు, వేరే వాళ్ళతో కంపారిజన్ అస్సలకే వద్దు, రైట్. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్ అండ్ యాక్సెప్ట్ ద అదర్ పర్సన్ ద వే దే ఆర్. Yeah, I hope this video is helpful to you. Thank you so much for watching. Thank you. Namaste. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.